కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఉదయం నుండే మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్ వద్ద ఆర్జీలతో ప్రజలు బారులు తీరారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు భారీగా జనం తరలిరావడంతో బేగంపేట నుండి పంజాగుట్ట దాకా క్యూ లైన్ బారులు తీరింది. ప్రభుత్వం వారానికి 2 రోజులు మాత్రమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండటంతో ఇవాళ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో బేగంపేట, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించేందుకు మంత్రులు, అధికారులు రానున్నారు. ప్రజావానికి వచ్చిన ప్రజల కోసం ప్రభుత్వం ప్రజాభవన్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారిలో ఎక్కువగా భూ సమస్యలు, కొత్త పెన్షన్ల కోసమే వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఉదయం నుండే మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్ వద్ద ఆర్జీలతో ప్రజలు బారులు తీరారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు భారీగా జనం తరలిరావడంతో బేగంపేట నుండి పంజాగుట్ట దాకా క్యూ లైన్ బారులు తీరింది. ప్రభుత్వం వారానికి 2 రోజులు మాత్రమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండటంతో ఇవాళ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో బేగంపేట, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించేందుకు మంత్రులు, అధికారులు రానున్నారు. ప్రజావానికి వచ్చిన ప్రజల కోసం ప్రభుత్వం ప్రజాభవన్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక వచ్చిన వారిలో ఎక్కువగా భూ సమస్యలు, కొత్త పెన్షన్ల కోసమే వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఉదయం నుండే మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్ వద్ద ఆర్జీలతో ప్రజలు బారులు తీరారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు భారీగా జనం తరలిరావడంతో బేగంపేట నుండి పంజాగుట్ట దాకా క్యూ లైన్ బారులు తీరింది. ప్రభుత్వం వారానికి 2 రోజులు మాత్రమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండటంతో ఇవాళ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో బేగంపేట, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించేందుకు మంత్రులు, అధికారులు రానున్నారు. ప్రజావానికి వచ్చిన ప్రజల కోసం ప్రభుత్వం ప్రజాభవన్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారిలో ఎక్కువగా భూ సమస్యలు, కొత్త పెన్షన్ల కోసమే వస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఉదయం నుండే మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్ వద్ద ఆర్జీలతో ప్రజలు బారులు తీరారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు భారీగా జనము తరలిరావడంతో రేగంపేట నుండి పంజాగుట్ట దాకా క్యూ లైన్ బారులు తీరింది. ప్రభుత్వం వారానికి 2 రోజులు మాత్రమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండటంతో ఇవాళ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో బేగంపేట, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించేందుకు మంత్రులు, అధికారులు రానున్నారు. ప్రజావాణికి వచ్చిన ప్రజల కోసం ప్రభుత్వం ప్రజాభవన్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారిలో ఎక్కువగా భూ సమస్యలు, కొత్త పెన్షన్ల కోసమే వస్తున్నట్లు సమాచారం. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కౌండిన్య ఫోన్ ఇన్లో అందిస్తారు. కౌండిన్య, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బేగంపేటలోని ప్రజాభవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ప్రజా దర్బార్ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణిగా నామకరణం చేసింది. వారానికి 2 రోజులు కూడా ప్రజావాణి నిర్వహించాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో ప్రతి మంగళవారంతో పాటు శుక్రవారం కూడా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ప్రజలకు ఆ ప్రజావాణి ద్వారా కూడా వారు విజ్ఞప్తులను కూడా తీసుకునేటట్టు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రజావాణి ప్రారంభం కాక దాదాపు 1/2 కిలోమీటర్ల మేర వారికి కూడా రాష్ట్రంలోని నలుమూలల నుండి కూడా భారీ ఎత్తున ఇటు ప్రజలు తమ విజ్ఞప్తులను కూడా ఇవ్వడానికి రావడం జరిగింది. వారి కోసం ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరైతే వికలాంగులు కావచ్చు, మహిళల కోసం అయితే లోపల ప్రజా దర్బార్ లోపల అయితే ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్ ప్రజెంట్ ఇటు ప్రజా దర్బార్ బయట నుండి ఒక 1/2 కిలోమీటర్ వరకు అయితే భారీ ఎత్తున కూడా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రజాభవన్ ను ప్రజాభవన్ గా కూడా ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల కోసమే ప్రజాభవన్ ఉంటుందనే సంకేతాలు ఇస్తూ కూడా ప్రజా దర్బార్ ను కూడా ఏర్పాటు చేశారు. దీనికే ప్రజావాణిగా కూడా నామకరణం చేయడం జరిగింది. వారానికి 2 రోజులు కూడా ప్రజల నుండి అధికారులు కావచ్చు, నాయకులు కూడా సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యలకు అనుగుణంగా కూడా పరిష్కారాలు చేపట్టే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజావాణికి బాగా మంచి స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇప్పటి వరకు ఏదైతే మొదటి రోజు 2100 ఆర్జీలు రాగా గత శనివారం 700 ఆర్జీలు, గత ఆదివారం 200 ఆర్జీలు, గత సోమవారం 1100 దరఖాస్తులు అయితే వచ్చాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్య సంక్షేమ సౌకర్యాల కోసం, అదేవిధంగా పెన్షన్ల కోసం దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే 2008 పిఎస్సికి సంబంధించిన ఉద్యోగాలు, అప్పుడు ఎవరికైతే ఉద్యోగాలు రాకుండా పోటీకెళ్ళిన అభ్యర్థులు ఉన్నారో వారు కూడా ఇంటికి రావడం జరిగింది. మరోవైపు చూసుకుంటే నిరుద్యోగులు కూడా భారీ ఎత్తున ప్రజాభవన్ కి చేరుకుంటున్నారు. వారి సమస్యలు తెలిసేందుకు కూడా చెప్తున్నారు. మరోవైపు భూ సమస్యలు ధరణి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో భూ సమస్యలు బాగా వస్తున్న నేపథ్యంలో కూడా ధరణి రద్దు చేయాలని కావచ్చు, వారికి సంబంధించిన పట్టాలపై పాస్పోర్ట్లు అదే రాకపోవడం, అదేవిధంగా తమ ఏవైతే పేర్లు మిస్ అయిన కోణంలో కూడా వ్యవసాయానికి సంబంధించిన ఆర్జీలు కూడా భారీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా మొదటి రోజు 2వ రోజు కూడా దగ్గర నుండి పర్యటించడం జరిగింది. తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు, అదేవిధంగా వివిధ శాఖలకు చెందిన అధికారులందరూ కూడా ప్రజాభవన్ లో ఉంటున్నారు. వారందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజల నుంచి వచ్చిన ఆర్డినెన్స్ తీసుకొని వారన్ని దరఖాస్తు సమస్యలు వారి యొక్క సమస్యల యొక్క పరిష్కారం చేసేందుకంటే కృషి చేస్తున్నారు. ఈ రోజు కూడా ప్రజాభవన్ లో ప్రజావాణి కొనసాగుతుంది. దాదాపు 1/2 కిలోమీటర్ మేరకు ప్రజలు బారులు తీరారు. తమ నాయకులకు తమ సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించుకోవాలనుకోవడంలో కూడా ఇటు రాష్ట్ర నలుమూల నుండి నల్గొండ కావచ్చు, భువనగిరి కావచ్చు, మెదక్ కావచ్చు, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి మహబూబ్ నగర్ కూడా సుదూర ప్రాంతాల నుండి కూడా ఉదయం 6 గంటల వరకు ఇక్కడ చేరుకొని క్యూ లైన్ లో కూడా నిలబడి వెళ్తున్నారు ప్రజలు వారి సమస్యలను. ఎందుకంటే సుదీర్ఘ సమస్యల తరబడి కూడా పెండింగ్ ఉన్న తమ వ్యవసాయ భూముల పనులు కావచ్చు, అదేవిధంగా ఎన్నో ఏళ్ళ కూడా వెయిట్ చేస్తున్న పెన్షన్ రాకపోవడం కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా డిఎస్సి ఏదైతే ఉద్యోగులు గతంలో 2018 14 సంవత్సరాల క్రితం కూడా డిఎస్సిలో తమ ఉద్యోగాలు వచ్చి కూడా కొంచెం టెక్నికల్ మిస్టేక్స్ కావచ్చు, అప్పుడు జీవోల పరంగా తమ ఉద్యోగాలు కోల్పోయామని వాటిని ఇటు హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలన్న నేపథ్యంలో కూడా గతం ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా ఉన్న నేపథ్యంలోనే ఈ ప్రభుత్వం వల్ల తమకు న్యాయం చేయడానికి కూడా ఇటు సుదీర్ఘ ప్రాంతాల్లో డిఎస్సి అభ్యర్థులు కూడా వచ్చిన పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావానికి మంచి స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర నలుమూలల నుండి కూడా ఇటు పిటిషన్దారులు, ఇటు ఎవరైతే మహిళలు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, చాలా మంది నిరుద్యోగులు కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా కూడా వచ్చి వారి
వారి యొక్క బాధలను చెప్పుకుంటారని చెప్పుకోవచ్చు. అయితే గత వారం రోజుల నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన ప్రజా భవన్ లో దాదాపు ఇప్పటి వరకు అయితే 4,100 ఆర్జీలు వచ్చినట్టు కూడా ప్రజాభవన్ వర్గాలు తెలుపుతున్నాయి. వాటన్నిటిని పరిష్కరించే దిశగా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇది వైద్యానికి సంబంధించి అయితే ప్రైవేట్ హాస్పిటల్ పోతే లక్షలు కూడా వెచ్చించాల్సిన వస్తున్న నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 15 లక్షల బీమా సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే వైద్యానికి సంబంధించి వస్తున్నారో వారి సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే దిశగా కూడా వీరు చేపడుతున్నారు. మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే 4,000 పింఛన్ ఇస్తామని ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో పింఛన్ల గురించి వచ్చిన దరఖాస్తుదారులకు కూడా హామీ ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా తమకు వారికి పింఛన్ తప్పకుండా మంజూరు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చేసుకుంటే ఇక అనేక తొలి రోజు అక్రమ నిర్మాణం సంబంధించి ఫిర్యాదులు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా భారీ ఎత్తున కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ డిఎస్ రూరల్ దోస్తు కూడా పంపించారు. అంటే ఏ విభాగాల్లో చెందిన దరఖాస్తులు వచ్చి ఆ శాఖకు చెందిన ముఖ్య అధికారులకు కూడా పంపించి వాటిని వెంటనే పరిష్కరించే నేపథ్యంలోనే ఆదేశాలు ఇక్కడ నుండి కూడా జారీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజా దర్బార్ పిటిషన్లను స్వీకరించడానికి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రస్తుతం సిద్ధంగా ఉంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు, వైద్య శాఖకు చెందిన అధికారులు ఉన్నారు. ఇలా అన్ని కోణాలు అన్ని వివిధ విభాగాలకు చెందిన శాఖ అధికారులు స్వీకరిస్తున్నారు. ఏ శాఖకు చెందిన పిటిషన్లు వస్తే ఆ శాఖకు డివైడ్ చేసి మరి ఆ శాఖకు చెందిన ముఖ్యమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఫస్ట్ ప్రియారిటీగా తీసుకొని వెంటనే వాటిని పరిష్కరించే దిశగా అయితే ప్రజలు కొనసాగుతుంది. అది ప్రతి మంగళవారం శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కొనసాగే దిశగా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ మంగళవారం ఒక్కరోజు పెట్టాలని ఆదేశించిన నేపథ్యంలో ఇది జనాలు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో కూడా వారందరినీ సమస్యలు మన దరఖాస్తు స్వీకరించే సమయం సరిపోతలేదు కాబట్టి పొడగడించడం జరిగింది. మొదటి మంగళవారం కావచ్చు, తర్వాత శుక్రవారం కావచ్చు. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఇటు ప్రజావాణి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. ప్రజెంట్ ప్రజావాణి కొనసాగుతుంది. భారీ ఎత్తున రాష్ట్ర నలుమూలల నుండి కూడా ఇటు అభ్యర్థులు డిఎస్సీ అభ్యర్థులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అనేక కోణాల్లో వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా అయితే ప్రజలైతే ఇక్కడ చేరుకుంటారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది ప్రగతి భవన్ లోపలికి రావాలంటే ఎవరికి అనుమతించకుండా ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న కంచెను ఏదైతే రోడ్డు పైన ఉన్న కంచెను కాడికి తొలగించేసి ఆ ప్రగతి భవన్ పేరును కూడా పూలే భవన్ గా కూడా పూలే భవన్ ప్రజాభవన్ గా కూడా పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎం కొనసాగుతున్న బట్టి విక్రమార్క కూడా అందులో ఉండి ఎప్పటికప్పుడు ప్రజల సంక్షేమం కోసం అయితే పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పొచ్చు. Right, thank you for the updates, Count India.